ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ స్థానిక నాయకులతో కలిసి వర్గల్ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర హాజరయ్యారు. దేవాలయంలో పూజలు చేసి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన విమాన రథోత్సవంలో పాల్గొన్నారు. బాసర తరువాత అంతే గొప్ప దేవాలయంగా వర్గల్ సరస్వతీదేవి ఆలయం గుర్తింపు పొందిందని ఈటెల చెప్పారు. లక్షలాది మంది విద్యాభ్యాసం చేసుకున్న ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లుగా ఈటెల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల అధ్యక్షుడు బొల్లిపల్లి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరగల్ గ్రామం 800 సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి ఆలయాన్ని గొప్పగా నిర్మాణం చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటే గ్రామస్తుల కోరిక మేరకే మేము ఇద్దరం ఎంపీలకు రావడం జరిగింది. ఈ ఆలయాన్ని మరింత గొప్పగా నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజానికంలో ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించడంలో గ్రామ ప్రజలు విజయం సాధించారు. ఇక్కడ సరస్వతి అమ్మవారు కూడా బాసర అమ్మవారి తర్వాత రెండవ అతిపెద్ద సరస్వతి ఆలయంగా ఇక్కడ రూపుదిద్దుకుంది. నేను 35 సంవత్సరాలుగా ఈ ఆలయం ఎట్లా అభివృద్ధి చెందిందో పర్సనల్గా చూసినా కాబట్టి లక్షల మంది పిల్లలకి అక్షరాభ్యాసం కలిగించి ఇవాళ జ్ఞానవంతులను చేయడంలో, విద్యను అందించడంలో ఈ సరస్వతి ఆలయ పూజారులు కానీ ఈ ప్రాంత ప్రజలుగా చేస్తున్న కృషి అమోఘం. ఇది దినదిన అభివృద్ధి చెందుతూ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరగల్ గ్రామం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని